ఛానల్ జానవి గాయత్రి. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఈరోజు నేను మా పిల్లలు ముగ్గురం సేమ్ వేసుకున్నాం. మా బాలమని వైట్ వేసుకుంది. ఇదిగోండి ముగ్గురం సేమ్ డ్రెస్ వేసుకున్నాం. సో ఈరోజు మేము ఏడికి పోతున్నాం అంటే, సో మేము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మేము అమ్మవారి దగ్గర అయితే మొక్కుకున్నాం అనమాట. మా చేతిలో ఏమి లేనప్పుడు, మేము జీరోలు ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర నిలబడి మేమైతే ఒక మొక్కుకున్నాం. సో యూట్యూబ్లో సక్సెస్ కావాలని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మొక్కుకున్నా. సో ఈరోజు నాకు అమ్మ దయ వల్ల అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాం. సో అమ్మవారి దయ వల్ల, సో మీ అందరి దయ వల్ల, సో అమ్మవారికి అయితే ఒక చిన్న మొక్కుకున్నా. ఒడిబియ్యం మేము నా యూట్యూబ్లో సక్సెస్ అయితే ఒడిబియ్యం పూజదామని చెప్పేసి అయితే మొక్కుకున్నది. సో ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒడిబియ్యం అయితే నింపేసి వస్తాం. సో ఇక్కడికి ఏంది అనేది నేను అక్కడ విలేజ్ దగ్గరికి వెళ్ళినాక చెప్తా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏ మొక్కు కోరుకుంటే ఆ మొక్కు అవుతుంది కంపల్సరీ, ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే. సో ఏమి లేనప్పుడు అమ్మవారి దగ్గర నిలబడి అడుక్కున్నా. సో ఈరోజు మాకైతే అన్నీ అయితే వచ్చినాయి. సో మీ దయ వల్ల, అమ్మవారి దయ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో మేమైతే ఒడిబియ్యం కోసం అయితే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నిన్ననే. సో ఈరోజు మంగళవారం కాబట్టి ముందే తెచ్చి పెట్టుకున్నాం. సో మా బాలమని అయితే ఇట్లా అవుట్ఫిట్, మా బాలమని అయితే రెడీ అయిపోయింది. కొత్త చీర కట్టుకుంది. సో వీరికి ఇట్లా కొత్త డ్రెస్సులు వేసుకోరు. నేను ఇది ఎప్పుడు కుట్టించుకోరు నాకు ఊళ్ళో. ఈరోజు అద్దరు తీసి సో ఎప్పుడు కుట్టించలేదు ఊళ్ళో. ఈరోజు వేసుకొని షాక్ అయిపోయినా బాగున్నాయి. నిన్న మా జానకి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకు చెప్పు? మా జానకి ఇష్టమైన బుగ్గలు వేసుకుంది. సో మా గాయత్రి ఈరోజు కొత్త వాచ్ కొనుక్కుంది ఒకటి. మా బాలమని ఇప్పించింది కొత్త వాచ్. ఇంకా కనెక్ట్ చేయలేము. కనెక్ట్ చేసుకున్నాక మంచి ఫోటో. మరి ఈమెకి బుక్ చేసినావు కానీ జాను నాకు తెలియని కదా విషయం బుక్ చేసినట్టు. చల్ ఓకే దా పోదాం. లేట్ అయిపోతుంది. తీసుకో సంచి తీసుకో, పువ్వు తీసుకురా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో చాలామంది మా బాలమని వెయిట్ గురించి కామెంట్ పెడతారు. సో చాలామందికి అయితే రిప్లై ఇచ్చిన. దగ్గర 200-300 మందికి మా బాలమని డైట్ అయితే చెప్పేసిన అందరికీ. సో ఇంకో కామెంట్ పెడతారు. సో మెల్లగా వాళ్ళ మెసేజ్ ఓపెన్ చేసి రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా? దాని దాయిగా పోదాం. అన్నీ తీసుకున్నట్టే కదండి ఇప్పుడు, చీర, గాజులు. ఓకే ఫ్రెండ్స్, చెప్పమ్మా. అంటే మా చెల్లికి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అంకుల్. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తారు అంకుల్. ఓకే థ్యాంక్ యూ. రోజు చూస్తా మా వీడియోలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకున్నాను అంకుల్. సబ్స్క్రైబ్ చేసుకురా. ఓకే అమ్మా. బిజీగా ఉన్నారా అంకుల్? మేము బయటికి వెళ్తున్నామమ్మా ఇప్పుడు. సరేనా? సాయంత్రం కాల్ చేస్తావా? ఫోన్ చేశాను అంకుల్. ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నావా? ఓకే, నేను సాయంత్రం ఫ్రీ అయితే అప్పుడు నీకు కాల్ చేస్తా. జానే వాళ్ళతో వీడియో కాల్ చేపిస్తా. సరేనా? ఓకే అమ్మా. ఓకే బాయ్. థ్యాంక్స్ అంకుల్. నాకు జాన్వితో ఫోన్ చేపిస్తా. ఓకే నేను మాట్లాడిపిస్తాలే. సరే ఓకే. నడు. సో ఓకే ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు అయితే చాలామంది కాల్స్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడిపిస్తా. చాలామంది ఇంక ఇంటికి వస్తారు. ఓకేనా? మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. మాకు మస్తు లేట్ అయిపోయిందా. వాటర్ తీసుకున్నా. చల్. నీ రూపు చూసే సక్కదనం ఎల్లమను సుల్లగమో. రూపు చూసే సక్కదనం ఎల్లమను సల్లగమము చూడాలమ్మా ఎల్లమవో. ఇదే కొంచెం గాయత్రి లేవు. బయట ఉంది కదా.
ఇలా కొంచెం పట్టుకో ఏను పట్టుకో ఒకటి అయిపోయేది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము అనుకున్న అమ్మవారికి మొక్కుకున్న మొక్కు అయితే ఫైనల్గా అయితే 6 సంవత్సరాల తర్వాత అయితే అమ్మవారికి సమర్పించినాం, ఇచ్చేసినాం. సో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మాకు. సో ఈ ఊరు వచ్చేసి ఇక్కడ మన చిలుకూరు నుంచి లోపలికి వస్తే మేడిపల్లి అని గ్రామం ఉంటుంది. సో ఆ గ్రామంలో సో ఇక్కడనే మా పిన్ని వాళ్ళు ఉంటారు. ఫైనల్గా అయితే మా మొక్క అయితే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. వీలేదే ఊరు, ఈమె మా చెల్లె, ఈమె ఇంకొక చెల్లె. వీళ్ళ మమ్మీ ఇక్కడ నుంచి వచ్చిన టైం వీళ్ళ మమ్మీ మాకు అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లె. గ్రీన్ శారీ ఆమె, ఈమె బాలమణి, ఆమె గాయత్రి, ఆమె జాహ్నవి. హాయ్ అక్క. ఈమె అక్క అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లె పిన్ని, అంటే మీ అక్కని పిలుస్తా. వీళ్ళదే ఊరు, ఇక్కడ గుడి కూడా వీళ్ళదే. నీ పేరేం పేరు? మేడిపల్లి ఫ్రెండ్స్. ఈ గుడి వచ్చేసి ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ. సో ఇక్కడ సంక్రాంతి రోజు చాలా పెద్దగా జరుగుతుంది జాతర అయితే. ఆయన మా కాక, సో మా అక్క వాళ్ళ హస్బెండ్. దాగిపోదాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది మాకు మొక్కు. సో ఇంటికి వెళ్తున్నాం, ఇక బయలుదేరుతున్నాం. సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక 10 నిమిషాలు ఉండేసి ఇక మేము సిటీకి బయలుదేరుతాం ఇక. లేదు. సో ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం ఇంకా. సో ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. లేదు మేము తాదాము నడు. నానికి బాయ్ చెప్పి రాబో. ఇక బాయ్ 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 బాయ్.